ఇలా ఎండలో అన్నీ వదిలేసి ఎంతో హాయిగా మరెంతో వెచ్చగా పూలలో పువ్వులా నీళ్లలో గులాబీలా అలా ఎండకు తమ వంటిని అర్పణం చేసుకుని ఆడిపాడి ఆనందమే ఆరోగ్యం, సౌభాగ్యం కూడా. వీళ్లకు వెచ్చని సూర్యకిరణాలు తమ శరీరానికి తగిలితే ఎక్కడా లేని హుషారొస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో స్టైల్గా సన్బాత్ అంటారు. చాలామంది ఈ ఎండ ఒంటికి తగిలితే బద్ధకం వదులుతుందని, చలిలో శరీరానికి వెచ్చగా బావుంటుందని అనుకుంటారు. అసలు సూర్యకిరణాలు శరీరానికి తగిలితే జరిగేదేమిటో ఎవరికీ పూర్తిగా తెలియదు. చలికాలమైన వేసవికాలమైన ఉదయాన్నే వెలువడే సూర్యకిరణాల వెలుగులో కొంచెం సేపు గడపడం, వీలైతే ఆ లేత ఎండలో వ్యాయామాలు చేయటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే సూర్యరశ్మి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సూర్యరశ్మిలో ఉండటం ద్వారా చాలా తక్కువ సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతుంది. సూర్యకాంతికి వ్యక్తి బరువుకు మధ్య లోతైన సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. నిజానికి ఎండలో గడపడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. చలికాలంలో దాదాపు 15 నిమిషాల పాటు సన్బాత్ చేయటం వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలున్నాయని చెబుతారు. ఆరోగ్యానికి ఎండ ఎంతగానో తోడ్పడుతుంది. మరి ఆఫీసులోకి, ఇంట్లోకి ఎండ రాకపోతే దీనికి పరిష్కారం చూపటానికే సన్ ఎల్ఈడి లైఫ్ సైన్స్ సంస్థ సన్ బూస్టర్ పరికరాన్ని రూపొందించింది. ఇదో యూఎస్బీ గ్యాడ్జెట్. వెబ్క్యామ్ మాదిరిగా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ మీద అమర్చుకోవచ్చు. అప్పుడది నియర్ ఇన్ఫ్రారెడ్ కాంతిని ముఖం మీద వెదజల్లుతుంది. నిర్ణీత మోతాదులో ఇలాంటి కాంతి పడితే ఆరోగ్యం మెరుగుపడటానికి, ఉత్సాహం పెరగడానికి, మగత వదలడానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్రాంతి తీసుకునే సమయంలో గుండె వేగము తగ్గుతున్నట్టు తేలింది. ఎండ అంతగా లేని చలికాలంలో ఈ పరికరం మేలు చేస్తుంది. ఇందులో 3 850 నానోమీటర్ నియర్ ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి బల్బులుంటాయి. నారో బీమ్ ఆప్టిక్స్తో చర్మం మీద కాంతి పడేలా చేస్తుంది. కంప్యూటర్ ముందు నుంచి లేవగానే ఆఫ్ అవుతుంది. శాస్త్రీయంగా నిర్ణీత మోతాదులో కాంతిని వెదజల్లేలా దీన్ని తీర్చిదిద్దారు. రోజంతా అవసరం లేదు. 2-3 గంటలు ఆన్ చేసుకుంటే చాలు.